మన టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఇవ్వబోవట్లేదు. ఈ విషయాన్ని స్వయంగా బీసీసీఐ సెక్రటరీ చెప్పారు. అయితే అతను చెప్పిన మాటలు కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే డబుల్ గేమ్స్ ఆడుతున్నారేమో అనిపిస్తుంది నాకు. సో దీని గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఎట్ ది సేమ్ టైం థర్డ్ వన్డే మ్యాచ్ లార్డ్స్ వేదికగా ఆడబోతున్నారు. ఈ మ్యాచ్ యొక్క ప్రివ్యూని కూడా ఈ వీడియోలో మనం చూద్దాం. సో ముందుగా రోహిత్ శర్మ రిటైర్మెంట్ రూమర్స్ గురించి మనందరికీ తెలిసిందే. సెకండ్ వన్డే మ్యాచ్ జరుగుతున్న టైంలో వచ్చాయి అండ్ దీని గురించి మనం రివ్యూ వీడియోలో కూడా డిస్కస్ చేసుకున్నాం. అయితే ఈ రిపోర్ట్స్ సోషల్ మీడియాని భయంకరంగా తగలబెట్టేశాయి. అసలు ఫ్రైడే మొత్తం చూసుకుంటే రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించే చర్చ. అందరూ కూడా దీని గురించి మాట్లాడారు. పర్టికులర్గా హిట్ మ్యాన్ ఫ్యాన్స్ అయితే గౌతమ్ గంభీర్ అండ్ ఆల్సో మన సెలెక్టర్ అజిత్ అగర్కర్ వీళ్ళ మీద విరుచుకుపడ్డారు. మామూలుగా ట్రోలింగ్ చేయలేదు. ఎట్ ది సేమ్ టైం బీసీసీఐని కూడా ట్రోల్ చేశారు. సో విధంగా మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు సోషల్ మీడియా రెండు కూడా తగలాడిపోయాయి. రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఏంటని చెప్పి అందరూ క్వశ్చన్ చేశారు. దీంతో ఈ రిపోర్ట్స్ని అడ్రస్ చేస్తూ బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా ఆయన ఒక అప్డేట్ ఇచ్చారు. సో అందులో ఏముందంటే రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి అక్కడ కూడా డిస్కషన్ జరగలేదంట. ఎట్ ది సేమ్ టైం రోహిత్ శర్మ రెగ్యులర్ మెంబర్, వన్డే టీంలో కంటిన్యూ అవుతాడు, టీమిండియాని రిప్రజెంట్ చేస్తాడు అని చెప్పి అన్నారు. పర్టికులర్గా చివరిలో సింపుల్గా చెప్పాలంటే లార్డ్స్ వన్డే మ్యాచ్ రోహిత్ శర్మకి లాస్ట్ మ్యాచ్ కాదని చెప్పి తగేసి చెప్పారు. సో ఇంత అఫీషియల్ అప్డేట్ చూసిన తర్వాత ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి. రోహిత్ శర్మ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కూడా కొంతవరకు హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటారు. ఎందుకంటే రోహిత్ శర్మ రిటైర్మెంట్ న్యూస్ ఉన్నాక వాళ్ళు కూడా ఎక్కడో చిన్న డౌట్ మొదలయ్యింది. రోహిత్ రిటైర్మెంట్ ఇస్తే విరాట్ కూడా రిటైర్మెంట్ ఇచ్చేస్తాడేమని చెప్పి కొంతమంది భయపడ్డారు. సో దీంతో బీసీసీఐ సెక్రటరీ అప్డేట్ ఇచ్చిన తర్వాత చాలా వరకు ఫ్యాన్స్ కామ్ అయ్యారు. సోషల్ మీడియాలో చెలగిన మంటలైతే చల్లారబడిపోయాయి. అయితే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్రేజ్ ఉంది భయ్య, అండ్ అది చూస్తే నాకు చాలా డౌట్ వస్తుంది. సో రోహిత్ శర్మ టీంలో రెగ్యులర్ మెంబరే అండ్ ఇండియన్ టీంని రిప్రజెంట్ చేయడం కంటిన్యూ అవుతుంది యాజ్ లాంగ్ యాజ్ ఈజ్ ఇన్ ద స్కీమ్ ఆఫ్ థింగ్స్ అని చెప్పి అన్నారు. విచ్ మీన్స్ మా ప్రణాళికలు అతను ఉన్నంతకాలం టీంలో కంటిన్యూ అవుతాడని చెప్పారు. సో ఇక్కడే నాకైతే ఒక క్లియర్ డబుల్ గేమ్ కనిపిస్తుంది. స్కీమ్ ఆఫ్ థింగ్స్లో ఉంటేనే రోహిత్ శర్మ టీంలో కంటిన్యూ అవుతాడు, అదే స్కీమ్ ఆఫ్ థింగ్స్లో లేకపోతే రోహిత్ శర్మ కంటిన్యూ అవడు. విచ్ మీన్స్ ఇక్కడ బీసీసీఐ అండ్ సెలక్షన్ కమిటీ వీళ్ళిద్దరూ రోహిత్ శర్మను ఆడించాలనుకుంటేనే అతను ఆడతాడు, అదర్వైజ్ పక్కన పెట్టేస్తారని చెప్పి మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ స్టేట్మెంట్లు అక్కడ కూడా వన్డే వరల్డ్ కప్ ప్రస్థానం తీసుకురాలేదు. అంటే రోహిత్ శర్మ 2027 వన్డే వరల్డ్ కప్ వరకు టీంలో కంటిన్యూ అవుతాడని చెప్పి ఆయన చెప్పలేదు. మా స్కీమ్ ఆఫ్ థింగ్స్లో ఉన్నంతకాలమే రోహిత్ శర్మ కంటిన్యూ అవుతాడని చెప్పారు. సో మనకైతే క్లియర్గా రోహిత్ శర్మ వర్షన్ తెలుసు. అతను 2027 వన్డే వరల్డ్ కప్ డ్రీమ్గా పెట్టుకున్నాడు. ఇన్ఫ్యాక్ట్ దీని గురించి చాలా హార్డ్ వర్క్ చేశాడు అండ్ ఫిట్నెస్ ఇంప్రూవ్ చేసుకున్నాడు. కానీ ఇప్పుడు రోహిత్ శర్మ యొక్క ఫిట్నెస్ కంటే ఫామ్ చాలా ముఖ్యం. అంటే అతను వన్డే వరల్డ్ కప్ టీంని పిక్ చేసే వరకు కన్సిస్టెంట్గా పెర్ఫామ్ చేయాలి, అప్పుడే వరల్డ్ కప్ టీంలోకి సెలెక్ట్ చేస్తారు. అదర్వైజ్ రోహిత్ శర్మను ఖచ్చితంగా టీంలోంచి తీసేస్తారు. ఎందుకంటే బీసీసీఐతో పాటు సెలెక్టర్స్ క్లియర్గా చెప్పేశారు, స్కీమ్ ఆఫ్ థింగ్స్లో ఉన్నంతకాలమే రోహిత్ శర్మ ఉంటాడు. వాళ్ళు కనుక రోహిత్ శర్మ ఫామ్లో లేడు, రన్స్ కొట్టట్లేదు, దీంతో యంగ్స్టర్ని తీసుకొద్దామంటే స్కీమ్ ఆఫ్ థింగ్స్లో లేకుండా పోతాడు. సో కేవలం మీడియాలో రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి భయంకరంగా ట్రోలింగ్ వస్తుంది కాబట్టి ఆ డ్యామేజ్ని కంట్రోల్ చేయడం కోసం బీసీసీ సెక్రటరీ ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చారు. అది కూడా లార్డ్స్ వన్డే మ్యాచ్ అతని చివరి వన్డే మ్యాచ్ కదని చెప్పి మెన్షన్ చేశారు అంతే. అంతేనే రోహిత్ శర్మ 2027 వన్డే వరల్డ్ కప్ వరకు టీంలో ఉంటాడని చెప్పి ఆయన మెన్షన్ చేయలేదు. సో ఇప్పుడైతే రోహిత్ శర్మ ముందున్న దారి ఒకటే, లార్డ్స్ వన్డే మ్యాచ్లో అతను మంచిగా పెర్ఫామ్ చేయాలి. అండ్ దెన్ ఆ తర్వాత కూడా ప్రతి సిరీస్లో మంచిగా పెర్ఫామ్ చేస్తూ ఉండాలి. కనీసం సిరీస్కి ఒక పెద్ద ఇన్నింగ్స్ అయినా సరే ఆడుతూ ఉండాలి. అప్పుడు మాత్రం నెక్స్ట్ ఇయర్ వన్డే వరల్డ్ కప్ వరకు రోహిత్ శర్మ కంటిన్యూ అవ్వగలుగుతాడు. అదర్వైజ్ రోహిత్ శర్మ కంటిన్యూస్గా 1-2 సిరీస్లో ఫెయిల్ అయ్యాడా ఖచ్చితంగా స్కీమ్ ఆఫ్ థింగ్స్లో లేకుండా చేసేస్తారు. సో ఇంత క్లియర్లీ సండే రోజు జరిగే లార్డ్స్ వన్డే మ్యాచ్ రోహిత్ శర్మకి చాలా ఇంపార్టెంట్. రన్స్ అయితే కొట్టాలి, ఎట్ ది సేమ్ టైం ఆ తర్వాత కూడా నిలకడగా రన్స్ కొడుతూ ఉండాలి, అప్పుడే కంటిన్యూ అవుతాడు. బట్ ఇలాంటి పీక మీద కత్తి పెట్టి ప్రెజర్ పెడితే ఏ ప్లేయర్ కూడా పెర్ఫామ్ చేయలేడు. మన సెలక్షన్ కమిటీ రోహిత్ శర్మకు భరోసా ఇస్తేనే అతను పెర్ఫామ్ చేయగలుగుతాడు. అంటే నువ్వు నీ ఫిట్నెస్ని కాపాడుకుంటూ నేచురల్ గేమ్ ఆడుకో, నువ్వు రన్స్ కొట్టినా కొట్టకపోయినా 2027 వరల్డ్ కప్కు పిక్ చేస్తాం అన్న కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. అప్పుడే రోహిత్ శర్మ ఎలాంటి ఒత్తిడి లేకుండా పెర్ఫామ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చూసుకుంటే మన సెలక్షన్ కమిటీ అలాంటి భరోసా ఇచ్చేందుకు అవకాశమే లేదు. వాళ్ళైతే చాలా కటువుగా ప్రవర్తిస్తున్నారు. T20 వరల్డ్ కప్ గెలిపించిన క్యాప్టెనే పక్కన పెట్టేశారు. అలాగే T20 వరల్డ్ కప్లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు గెలిచిన ప్లేయర్ని కూడా పక్కన పెట్టేశారు. అలాగే సీనియర్ ప్లేయర్స్లో చూసుకుని అశ్విన్ పక్కన పెట్టేశారు, షమీన్ పక్కన పెట్టారు, భువీన్ పక్కన పెట్టారు, అండ్ ఆల్సో ఇప్పుడు జడేజాని కూడా మెల్లగా సైడ్ చేశారు. ఈ 3వ వన్డే మ్యాచ్ కోసం చూసుకుంటే సుందర్ ఇంజరీ కారణంగా రూల్ అవుట్ అయిపోయాడు. బట్ అతనికి రీప్లేస్మెంట్ ఎవరిని తీసుకొచ్చారు, హర్షదీప్ని తీసుకొచ్చారు. జడేజాని అసలు కన్సిడర్ చేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఒక రిపోర్ట్ చూసాం, 2027 వరల్డ్ కప్ కోసం జడేజా స్కీమ్ ఆఫ్ థింగ్స్లో లేడంట. దీంతో మన సెలక్షన్ కమిటీ ఇండైరెక్ట్గా చెప్పేశారు జడేజాను రిటైర్ అయిపోయని చెప్పి. సో ఇప్పుడు రోహిత్ శర్మ కూడా సరిగ్గా పెర్ఫామ్ చేయకపోతే సేమ్ అలాంటి పరిస్థితి వస్తుంది, ఖచ్చితంగా మళ్ళీ స్కీమ్ ఆఫ్ థింగ్స్లోంచి తీసేస్తారు. ఎనివే లార్డ్స్ వేదికగా జరిగే 3వ వన్డే మ్యాచ్ రోహిత్ శర్మకు మాత్రమే కాదు, మన టీమిండియా కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే ప్రజెంట్ ఈ వన్డే సిరీస్ 1-1 ఈక్వల్ అయింది. ఈ డిసైడర్ మ్యాచ్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు సిరీస్ కైవసం చేసుకుంటారు.
సో ఆల్రెడీ మన టీమిండియా యూకే టూర్లో చూసుకుంటే బ్యాక్ టు బ్యాక్ 2 సిరీస్లో ఓడిపోయారు. దీంతో ఈ వన్డే సిరీస్ కూడా కోల్పోతే మామూలుగా ట్రోలింగ్ ఉండదు. బట్లర్గా గంభీర్ అయితే ఉతికారేస్తారు. దీంతో డెఫినెట్లీ ఈ వన్డే సిరీస్ విజయం అనేది మన టీమిండియాకు చాలా ఇంపార్టెంట్. సో ఈ మ్యాచ్ ఆడిపోయే లార్డ్స్ పిచ్ కూడా చాలా వరకు ప్రీవియస్ మ్యాచెస్ కోసం యూజ్ చేసిన పిచ్లోనే ఉంటుంది. అంటే పిచ్ మీద మంచి పేస్ అండ్ బౌన్స్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం బ్యాట్స్మెన్ కూడా అనుకూలిస్తుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మంచి కాంపిటేటివ్ వికెట్. అంటే బ్యాట్స్మెన్ మంచి స్కిల్ చూపించి బౌలర్స్ని డామినేట్ చేస్తూ ఆడితే ఒక బ్యాటింగ్ పిచ్లో అనిపిస్తుంది. లేదు బౌలర్స్ కన్సిస్టెంట్గా టైట్ లైన్ లెంత్ వేస్తే ఒక బౌలింగ్ పిచ్లా కనిపిస్తుంది మనకి. సో వికెట్ అయితే మరీ హై స్కోరింగ్ వికెట్ కాదు, అలా అని చెప్పి లో స్కోరింగ్ వికెట్ కూడా కాదు. ఈ గ్రౌండ్లో చివరిగా 3 వన్డే మ్యాచ్లు చూసుకుంటే 4 ఇన్నింగ్స్లో 300+ టోటల్స్ వచ్చాయి. దీంతో మరోసారి 280-300 స్కోర్ ఒక పార్ స్కోర్గా చెప్పుకోవచ్చు మనం. సో ఓవరాల్గా గ్రౌండ్ యొక్క స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు మొత్తం 70 వన్డే మ్యాచ్లు జరిగాయి. అండ్ ఈ 70 వన్డే మ్యాచ్లు 30 సార్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ గెలిచాయి. వేరే సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ చూసుకుంటే 32 మ్యాచ్లో గెలిచాయి. మిగతా 3 మ్యాచ్లు టైగా ముగిశాయి. ఇక ఈ గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 245 రన్స్గా ఉంది. సో ఓవరాల్ రికార్డ్ అయితే చాలా వరకు మంచి కాంపిటేటివ్గా నెక్ కనిపిస్తుంది. బట్ ఈ మ్యాచ్లో టాస్ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్గా మారేందుకు అవకాశం ఉంది భయ్య. ఎందుకంటే ఈ గ్రౌండ్లో 2017 సంవత్సరం చూసుకుంటే ఒక్కసారి కూడా చేసిన టీం గెలవలేదు. మొత్తం 11 వన్డే మ్యాచ్లో 10 సార్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమే గెలిచింది. ఒకసారి మాత్రం మ్యాచ్ టై అయింది, అలాగే సూపర్ ఓవర్ కూడా టై అయింది. బౌండరీ కౌంట్ ద్వారా చేసిన టీంని విన్నర్గా ప్రకటించారు. సో ఆ మ్యాచ్ ఎప్పుడు ఎలా జరిగిందో మీ అందరికీ తెలిసి ఉంటుంది, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నా. అండ్ ఒక్క మ్యాచ్ తప్పిస్తే 2017 నుండి ఈ గ్రౌండ్లో వరుసగా 10 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమే గెలిచారు. మెయిన్లీ 10 మ్యాచ్లు విన్ మార్జిన్ కూడా చాలా భయంకరంగా కనిపిస్తుంది. అంటే కేవలం చివరిగా సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో మాత్రం విన్ మార్జిన్ చిన్నదే, 5 పరుగులు దాటితే సౌత్ ఆఫ్రికా వాళ్ళు గెలిచారు. బట్ మిగతా అన్ని మ్యాచ్లు చూసుకుంటే మాత్రం విన్ మార్జిన్ చాలా భయంకరంగా ఉన్నాయి, 49 రన్స్ మినిమం. సో ఇంత ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకునే టీంకి మ్యాచ్ గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక ఈ గ్రౌండ్లో 2 జట్ల మధ్య రికార్డ్ చూసుకుంటే చాలా వరకు నెక్ టు నెక్ కనిపిస్తుంది. అంటే ఈ గ్రౌండ్లో 2 జట్లు 16 మ్యాచ్లో తలబడితే ఇంగ్లాండ్ టీం 8 మ్యాచ్లో గెలిచారు. వేరేస్ మన టీమిండియా 6 మ్యాచ్లో గెలిచారు. మిగతా 2 మ్యాచ్లో టైగా ముగిశాయి. అయితే ఇంగ్లాండ్ టీంకు ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ గ్రౌండ్లో మన వాళ్ళు ఇంగ్లాండ్ టీం నుంచి చాలా కాలం అయిపోయింది. చివరిగా 2004 సంవత్సరంలో ఈ గ్రౌండ్లో మన టీమిండియా ఇంగ్లాండ్ టీంను ఒక వన్డే మ్యాచ్లో ఓడించారు. బట్ తర్వాత చూసుకుంటే మాత్రం ఇంగ్లాండ్ వాళ్ళు కంటిన్యూస్గా గెలిచారు. 22 ఏళ్ల గ్యాప్లో 8 మ్యాచ్లు ఆడితే 6 మ్యాచ్లు ఇంగ్లాండ్ వాళ్ళు గెలిచారు, 2 మ్యాచ్లు టైగా ముగిశాయి. సో మన టీమిండియా అయితే లాస్ట్ 22 ఇయర్స్లో ఈ గ్రౌండ్లో ఇంగ్లాండ్ టీంను వన్డే మ్యాచ్లో ఓడించలేకపోయారు. దీంతో ఈ మ్యాచ్లో మన టీమిండియా గెలిస్తే ఒక చరిత్ర అయిపోద్ది, ఒక స్ట్రీక్ని బ్రేక్ చేసిన వాళ్ళు అవుతారు. అయితే ఈ మ్యాచ్లో విజయం అనేది మన టీమిండియాకి అంత ఈజీగా ఏమి ఉండదు. ఇంగ్లాండ్ వాళ్ళు మంచిగా పెర్ఫామ్ చేస్తున్నారు. బట్లర్ వాళ్ళ బౌలింగ్ చాలా బాగా క్లిక్ అవుతుంది. సంజానికి సిరీస్ స్టార్ట్ కాకపోతే ఇంగ్లాండ్ టీంకి వాళ్ళ బ్యాటింగ్ బలం అనుకున్నాం. బట్ వాళ్ళ బ్యాటింగ్ అంత గొప్పగా ఏం ఆడలేదు 2 మ్యాచ్లు కూడా. కేవలం జో రూట్ మాత్రమే పెర్ఫామ్ చేశాడు. వేరేస్ బౌలింగ్ చూసుకుంటే మాత్రం చాలా వరకు మంచిగా ఉంది. బట్లర్గా పేస్ బౌలర్స్ చాలా బాగా బౌలింగ్ చేస్తున్నారు. సో ఇంత ఇంగ్లాండ్ టీంకి వాళ్ళ బౌలింగ్తో పాటు బ్యాటింగ్ కూడా క్లిక్ అయితే మన టీమిండియాకి చాలా హెవీ కాంపిటీషన్ ఇస్తారు. బట్లర్గా జో రూట్ అన్నట్టు మిగతా వాళ్ళు కూడా ఓపిక్గా ఆడితే మన వాళ్ళు మ్యాచ్ మర్చిపోవచ్చు. సో డెఫినెట్లీ మ్యాచ్లో మరోసారి ఇంగ్లాండ్ టీంకి జో రూట్ చాలా కీలకంగా మారుతాడు. అతను పెద్ద నాక్ కొడితే ఆటోమేటిక్గా ఇంగ్లాండ్ టీంకి గెలిచే అవకాశాలు ఉంటాయి. అదర్వైజ్ వాళ్ళు మోస్ట్ లైక్లీ మ్యాచ్ ఓడిపోతారు. ఇక టీంలో మార్పుల విషయానికి వస్తే నేను వీడియో రికార్డ్ చేసే టైంకి వాళ్ళైతే ప్లేయింగ్లో అని చెప్పలేదు. బట్ ఖచ్చితంగా బౌలింగ్ లైనప్లో మార్పు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఆ రొటేషన్ పద్ధతి ద్వారా జాఫర్ ఆర్చర్ని మ్యాచ్లో కూర్చోబెట్టేందుకు అవకాశం ఉంటుంది. సో గత మ్యాచ్లో ఇంగ్లాండ్ టీం జాస్ టంగన్ కూర్చోబెట్టారు. బట్ ఈ మ్యాచ్లో అతను ప్లేయింగ్లోకి తీసుకొచ్చి సకిబ్ లేదా ఆర్చర్ ఇద్దరు ఒకరిని కూర్చోబెట్టేందుకు అవకాశం ఉంటుంది. ఇక మన టీమిండియా విషయానికి వస్తే ఆబ్వియస్లీ ముంచెప్పుకున్నట్టే అందరి కళ్ళు రోహిత్ శర్మ మీద ఉంటాయి. అతను ఎలా పర్ఫామ్ చేస్తాడనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. అయితే అతనితో పాటు మనకు విరాట్ కోహ్లీ కూడా చాలా ఇంపార్టెంట్. తన పెర్ఫార్మెన్స్ కూడా తోడైతేనే మన టీమిండియా మ్యాచ్ గెలిచేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇన్ఫాక్ట్ లాస్ట్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ అవుట్ అయిపోయిన తర్వాత మనమైతే ఒక కొలాప్స్ చూసాం. సో ఇంత మ్యాచ్లో మన టీమిండియాకు రోకో చాలా ఇంపార్టెంట్. అండ్ వీళ్ళతో పాటు కెప్టెన్ మరియు వైస్ కెప్టెన్ అంటే గిల్మెరీ శ్రేయర్ వీళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్. ఇన్ఫాక్ట్ ఈ టాప్ 4 బ్యాట్స్మెన్ మనకి ఇంపార్టెంట్ భయ్య. ఈ 4 కనుక గట్టిగా ఆడితే ఈజీగా మ్యాచ్ గెలిచేస్తాం. అదర్వైజ్ ఈ 4 ఫెయిల్ అయితే మాత్రం మన టీమిండియా మ్యాచ్ గెలవడం ఇంపాసిబుల్. ఎందుకంటే మనం మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ చూసాం, మన వాళ్ళంత గొప్ప ఫామ్లో లేరు. మెయిన్లీ శివం దూబే లాంటి ప్లేయర్ బ్యాటింగ్లో చెప్పుకోదగ్గ పెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతున్నాడు. అట్ ది సేమ్ టైం లాస్ట్ మ్యాచ్లో ఇషాన్ కిషన్ తీసుకొచ్చారు, అతను కూడా పెద్దగా పెర్ఫామ్ చేయలేదు. బట్ ఎనివే ఈ మ్యాచ్ కోసం కేవలం కంబ్యాక్ ఇచ్చేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. అతనైతే ఫుల్ ఫిట్నెస్ సాధించాడంటే. అట్ ది సేమ్ టైం సొంత రూల్ అవుట్ అయ్యాడు కాబట్టి అతని ప్లేస్లో ఎవరిని తీసుకుంటారనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అంటే మన వాళ్ళు స్క్వాడ్లో హర్ష్ దూబేని యాడ్ చేసుకున్నారు. మరి అతను డైరెక్ట్గా ప్లేయింగ్లో ఆడిస్తారా లేకపోతే కుల్దీప్ ఆపర్చునిటీ ఇస్తారేమో చూడాలి. నేనైతే మోస్ట్లీ హర్ష్ దూబేని ఆడిస్తారేమో అనుకుంటున్నా. ఎందుకంటే మన వాళ్ళు బ్యాటింగ్ డెప్త్ కోసం చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. బట్లర్గా లాస్ట్ మ్యాచ్లో కొలాప్స్ చేసిన తర్వాత బ్యాటింగ్ డెప్త్ కోసం ఇంకా కష్టపడతారు ఈ మ్యాచ్లో. బట్ ఐడియల్గా చూసుకుంటే మాత్రం కుల్దీప్కే ఛాన్స్ అవ్వాలి. అతను ముందు నుంచి స్క్వాడ్లో ఉన్నాడు. పైగా మనకి మిడిల్ ఓవర్స్లో వికెట్ టేకింగ్ బౌలర్ అవసరం చాలా ఎక్కువగా ఉంది. మన బౌలర్స్ చాలా వరకు మిడిల్ ఓవర్స్లో ఎక్కువ వికెట్లు తీయలేకపోతున్నారు. లాస్ట్ మ్యాచ్లో కూడా రూట్ మరియు జాక్స్ ఒక పెద్ద పార్ట్నర్షిప్ ఇచ్చడం చూసాం. సో మనకైతే పేస్ బౌలింగ్ పరంగా చూసుకుంటే అందరూ కూడా మంచిగానే వేస్తున్నారు, వికెట్లు తీస్తున్నారు. ఈవెన్ స్పిన్ బౌలింగ్లో కూడా అక్షర్ పటేల్ వికెట్లు తీస్తున్నాడు. కానీ సమస్య ఏంటంటే ఆ వికెట్లు మిడిల్ ఓవర్స్లో ఎక్కువ రావట్లేదు, స్టార్టింగ్లోనే ఎండింగ్లోనే వస్తున్నాయి.
బట్ ఎనివే మన టీమిండియాకు బ్యాటింగ్ చాలా ఇంపార్టెంట్. మన బ్యాట్స్మెన్ మంచి స్కోర్ పెట్టాలి. అప్పుడే మన బౌలర్స్ ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ మీద ప్రెజర్ పెట్టేందుకు అవకాశం ఉంటుంది. సో చూద్దాం మరి ఈ డిసైడర్ వన్డే మ్యాచ్లో ఏ టీం గెలిచి సిరీస్ని సొంతం చేసుకుంటారు అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.